the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈరోజు ప్రత్యేకంగా వార్తలోకి వచ్చింది. యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను ఏ విధంగా గుర్తుపట్టాలంటే ఇటీవల రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్న అంశాలు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి రానున్న ఏ పోటీ పరీక్షలను కూడా ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రస్తుతం భారత్ తాత్కాలిక సభ్యత్వ హోదాతో ఉంది. సో ఇక్కడ తాత్కాలిక సభ్యత్వ హోదా అంటున్నాను. అసలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దీనికి సంబంధించిన కొన్ని బేసిక్స్ చూద్దాం. 1945 1945 సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏర్పాటుని మనం చూడడం జరిగింది చరిత్రలో. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి గత పోటీ పరీక్షలో రెగ్యులర్గా అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా ఒకే పాయింట్ పైన ఫోకస్ చేస్తున్నారు. అదేంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు ఎన్ని అంటారు. శాశ్వత సభ్యత్వం 5 దేశాలు, ఇవి పర్మనెంట్ కంట్రీస్, P5 కంట్రీస్ అంటారు. శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు 5. 5 దేశాల పేర్లు ఏంటి అంటారు. సో ఫస్ట్ వచ్చేసి యుఎస్, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా. 5 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. యుఎస్, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్, 5 దేశాలు. శాశ్వత సభ్యత్వం అంటున్నాను. శాశ్వత సభ్యత్వం అంటే అర్థం ఏంటి? శాశ్వతం. వీటి యొక్క సభ్యత్వం శాశ్వతం. ఎప్పటి నుండి? ఐక్యరాజ్య సమితి ఏర్పాటైనప్పటి నుండి, యాజ్ అండ్ టుడే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏదైతే ఉంటుందో ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు ఉంటున్న దేశాలు, భవిష్యత్తులో కూడా ఉండబోతున్న దేశాలు. అంటే భద్రతా మండలిలో ఎప్పటికీ సభ్యత్వం ఉన్న దేశాలను శాశ్వత సభ్యత్వ దేశాలు అంటాం. మరి వీటికి ప్రత్యేకత ఏంటి అంటే ఈ శాశ్వత హోదా ఉన్న దేశాలు ప్రత్యేకంగా ఎటువంటి అధికారాన్ని కలిగి ఉంటాయంటే వీటికి వీటో పవర్ ఉంటుంది. వీటో. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఏదైనా తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానిపైన ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్లో గనక ఏదైనా ఒక దేశం శాశ్వత సభ్యత్వం ఉన్న ఏదైనా ఒక దేశం నో అని చెప్పింది అనుకోండి, వీటో అధికారాన్ని గనక ప్రయోగించింది అనుకోండి, ఆ తీర్మానం ముందుకు రాదు, ఆ తీర్మానం అంతటితోనే విగిపోతుంది. సో ఇది శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి. అండ్ ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇంకొక పాయింట్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు 5 P5 కంట్రీస్. వాటితో పాటు 10 దేశాలు ఉంటాయి. ఆ 10 దేశాలు ఏవైతే ఉంటాయో వాటిని శాశ్వత సభ్యత్వ దేశాలని పిలువరు. శాశ్వతానికి వ్యతిరేకం ఏంటి? తాత్కాలికం. నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ అంటాం. తాత్కాలిక సభ్యత్వం ఉండే దేశాలు. తాత్కాలికం, వీటి యొక్క సభ్యత్వమే తాత్కాలికం. ఆ తాత్కాలికం ఎంతకాలం అంటే ఎవ్రీ 2 years. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఏదైనా ఒక దేశం తాత్కాలిక సభ్యత్వ దేశంగా ఎన్నికైంది అంటే ఆ దేశం 2 సంవత్సరాలు మెంబర్షిప్తో ఉంటుంది. అటువంటి మెంబర్షిప్ ప్రస్తుతం ఇండియాకి ఉంది. ఇండియా ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని తాత్కాలిక సభ్యత్వ దేశాలు ఏవైతే ఉంటాయో 10 దేశాల్లో ఒక దేశం. అంటే టోటల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 10+5 15 కంట్రీస్ ఉంటాయి కదా, అది గుర్తుంచుకోండి. అందులో ఇండియా ఒకటి. కాకపోతే ఇండియా యొక్క ప్రత్యేకత ఏంటంటే తాత్కాలిక సభ్యత్వ దేశం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణల కోసం చాలా చర్చ జరుగుతోంది. చరిత్ర కూడా చాలా చెప్తోంది. భారతదేశానికి శాశ్వత సభ్యత్వ హోదా రావాల్సిందే అని ఇటీవల కూడా అమెరికా కానివ్వండి, బ్రిటన్ కానీ చాలా దేశాలు మద్దతు కూడా ప్రకటిస్తున్నాయి. సో చూద్దాం ఇక్కడ. అండ్ ఎట్ ద సేమ్ టైం భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం ఉండే దేశాలు ఎన్నేళ్ళు? 2 ఏళ్ళు కదా. భారతదేశం 2021 2022 కాలానికి గాను ఎన్నికైంది. 2021 జనవరి 1 నుండి 2022 డిసెంబర్ 31 వరకు, అంటే ఈ మంత్ 31తో ఇండియా యొక్క సభ్యత్వం యాజ్ నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో ఎండ్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే భారత్ ఎన్నోసారి ఎన్నికైంది తాత్కాలిక సభ్యత్వ దేశంగా భద్రతా మండలిలో అంటే ఇది 8th టైం. మళ్ళీ ఎప్పుడు గెలుస్తుందో చూడాలి ఫ్యూచర్లో. అంటే ఇప్పటివరకు 8 సార్లు, అంటే 18 to 16 years మాత్రమే భారత్ భద్రతా మండలిలో ఒక సభ్యత్వ దేశంగా ఉంది. అదే ఈ పర్మనెంట్ కంట్రీస్ ఏర్పడినప్పటి నుండి ఉంటున్నాయి. సో పక్కన పెడితే
ఇక భద్రతా మండలిలో ఈ మొత్తం 15 దేశాలు ఉంటాయి కదా, ఈ 15 దేశాలు ఏవైతే ఉంటాయో 15 దేశాలు రొటేషన్ పద్ధతిలో ఒక్కొక్క నెల ఈ భద్రతా మండలిని లీడ్ చేస్తాయి. అంటే ప్రెసిడెన్సీ హోదాలో ఉంటాయి, అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తాయి. అధ్యక్ష బాధ్యతల విషయానికి వస్తే శాశ్వత సభ్యత దేశానికి, తాత్కాలికంగా ఉండే దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సమానంగా అధికారాలు ఉంటాయి, హోదా కూడా ఉంటాయి. ఇలా రొటేషన్ పద్ధతిలో గత 2021 ఆగస్టు మాసంలో, అంటే లాస్ట్ ఇయర్ ఆగస్టు మాసంలో ఆ మంత్ ఆగస్టు 1 నుండి మంత్ ఎండింగ్ వరకు, అండ్ ఈ సంవత్సరం డిసెంబర్ 1 నుండి, అంటే మొన్నటి నుండి డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు, అంటే ఇదొక మంత్ తాత్కాలిక సభ్యత దేశమే 2 ఏళ్ళు ఉంటుంది కాబట్టి 2 ఏళ్లలో కనీసం 2 సార్లు అవకాశం వస్తుంది. భారతదేశం గత సంవత్సరం ఆగస్టు మాసానికి మరియు ఈ సంవత్సరం ఇప్పుడు మనకు కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటంటే ఈ డిసెంబర్ 2022 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి అధ్యక్ష హోదాలో భారత్ బాధ్యతలను స్వీకరించింది. ఎంతకాలం ఉంటుంది ఈ అధికారం అంటే 1 మంత్, డిసెంబర్ 31కి క్లోజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అదే డిసెంబర్ 31తో భారత్ యొక్క సభ్యత్వం కూడా ముగుస్తుంది. మనం బయటికి వచ్చేటప్పుడు, అంటే భద్రతా మండలిలో సభ్యత్వ ఏదైతే ఉంటుందో, కాలం ఏదైతే ఉంటుందో అది పూర్తవడం అనేది అధ్యక్ష హోదాలో మనం పూర్తి చేసుకుంటున్నాం. సో డిసెంబర్లో మనకు డిసెంబర్ 31కి ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి అధ్యక్ష బాధ్యతలు క్లోజ్, అండ్ భద్రతా మండలిలో భారత తాత్కాలిక సభ్యత్వ హోదా కూడా రద్దవుతుంది, అయిపోతుంది అన్నట్టుగా. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన టాపిక్ డిసెంబర్ 2022 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ అధ్యక్ష హోదా. లాస్ట్ టైం ఎప్పుడు? 2021 ఆగస్ట్. ఈ 2 గుర్తుంచుకోవాలి ఎగ్జామ్లో. అండ్ అట్ ద సేమ్ టైం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వం ఉండే ఏ దేశమైనా, తాత్కాలికైనా పర్మనెంట్ అయినా కూడా, అందులో కొన్ని కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్కి అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తిస్తాయి. అలా భారత్ ఆధ్వర్యంలో 3 కమిటీలు పనిచేస్తున్నాయి. 3 కమిటీలు. ఒకటి కౌంటర్ టెర్రరిజం కమిటీ, సెకండ్ తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ, 3 లిబియా శాంక్షన్స్ కమిటీ. 3 కమిటీలకు భారత్ అధ్యక్షత. కౌంటర్ టెర్రరిజం కమిటీ, తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ, లిబియా శాంక్షన్స్ కమిటీ గుర్తుంచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కౌంటర్ టెర్రరిజం కమిటీకి సంబంధించి మొదటిసారి భారతదేశంలో భారత్ ఆతిథ్యంలో ఒక సమ్మిట్ కూడా జరిగింది. గత మాసంలో మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి. ఇండియా అజ్యూమ్స్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ యుఎన్ఎస్సి ఫర్ డిసెంబర్ మంత్ 2022. ఈ మంత్ అధ్యక్ష బాధ్యతలు, ఈ మంత్ ముగిశాక అధ్యక్ష బాధ్యతలు ముగుస్తుంది. అట్ ద సేమ్ టైం మన తాత్కాలిక సభ్యత్వ హోదా కూడా క్లోజ్ అవుతుంది, పూర్తవుతుంది. ఇది గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే పోటీ పరీక్షల్లో అభ్యర్థులు కొన్ని పాయింట్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీకు చాలాసార్లు చెప్తున్నాను ఇది ఫోకస్ చేయండి అని. గత పోటీ పరీక్షల అనుభవాలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఎల్పిఆర్బి, టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్ ఎందులోనైనా కూడా కరెంట్ అఫైర్స్ వచ్చాయంటే అందులో నుండి 100% మన క్లాస్లో డిస్కస్ చేసిన వాటి నుండి బయటికి వెళ్ళట్లేదు. మీకు తర్వాత ఎగ్జామినేషన్ అయ్యాక నేను ఏ రోజున డిస్కస్ చేస్తున్నానో కూడా మీకు స్లైడ్స్ చూపించి ఆ వీడియో యొక్క స్క్రీన్ షాట్ చూపించి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మన ఫోల్డర్లో చూడండి, మీకు కనబడుతుంది. మరొకసారి చెప్తున్నాను, అభ్యర్థులు రానున్న పోటీ పరీక్షల్లో కొన్ని ఏరియాస్ని ప్రెడిక్ట్ చేసే ఒక పరిజ్ఞానం పెంచుకోండి. అందులో భద్రతా మండలికి సంబంధించి ఈసారి యుఎన్ఎస్సికి సంబంధించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. నాటో గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. G20 గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఏసియన్ గురించి లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇలా తరచూ మీకు కొన్ని అంశాలు చెప్తున్నాను. వీటిని ఐడెంటిఫై చేయండి. అలా ఐడెంటిఫై చేసేసి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న ఏ పోటీ పరీక్షలైనా విజయం మీకే ఉంటుంది. సో ఇది గమనించండి. అండ్ ఇటువంటివి మీకు ఇది కరెంట్ రిలేటెడ్ చూశాను. జనరల్ స్టడీస్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. జనరల్ స్టడీస్లో మనం చదివే ఇండియన్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అటువంటి సబ్జెక్టులను ఉద్దేశించి నా ప్రెడిక్షన్ ఆధారంగా గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు గమనించి మీకు ఒక మిషన్ తీసుకొచ్చాను. దట్ ఈస్ మిషన్ 100. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని 100 అవర్స్ రూపంలో తీసుకొచ్చాను. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తున్నాను, పీడిఎఫ్స్, అవి చూడండి ఒకసారి. సో మిషన్ 100 ఇప్పటివరకు చూడని వారు ఎవరైనా ఉంటే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అట్లీస్ట్ నేను మిషన్ 100లో ఏ టాపిక్ చెప్పానో ఆ కాంటెంట్, ఆ నేమ్స్ అన్న చూసి సెర్చ్ చేసి చదువుకోండి. లేదంటే సులభంగా మీకు దానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం కావాలంటే మిషన్ 100 చూడండి. సో ప్రస్తుతం ఆఫర్లో ఉంది. సో రానున్న పోటీ పరీక్షల్లో ఇప్పుడు తెలంగాణ కానీ ఏపీలో కానీ ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా యూస్ఫుల్గా ఉండే సమాచారం. ఓకేనా? అండ్ ఇక్కడ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మనం చూసాం. ఇంకొకటి ఇమ్మీడియట్గా
G20 ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. G20కి సంబంధించి మనం ఇటీవల కాలంలో డిస్కస్ చేసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒకటి 17th సమ్మిట్. G20 17th సమ్మిట్ అనేది ఇండోనేషియా వేదికగా ఇటీవల ముగిసింది. ఇండోనేషియా 17th సమ్మిట్. ఇండోనేషియా అధ్యక్షతన G20 లాస్ట్ ఇయర్ లీడ్ అయింది, 2021, 2022. ఇప్పుడు మనం 2022 డిసెంబర్ 1 నుండి నెక్స్ట్ ఇయర్ 2023 వరకు మొత్తం కూడా G20 దేశాలను మనం లీడ్ చేయబోతున్నాం. భారత్ ఆధ్వర్యంలో G20 దేశాలు పనిచేస్తున్నాయి. అంటే G20కి ప్రస్తుతం ప్రెసిడెన్సీ అధ్యక్ష బాధ్యతలు భారత్కు వచ్చాయి. ఇటీవల మనం చూస్తాం గొప్ప సన్నివేశాలు. ఇండోనేషియా నుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక హ్యామర్ లాంటి నిర్మాణం తీసుకున్నారు, అంటే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం G20 ప్రెసిడెంట్ ఇండియాకు వచ్చింది. డిసెంబర్ 1వ తేదీ నుండి G20 ప్రెసిడెంట్గా భారత్ అమల్లోకి వచ్చింది. ఒకవైపు UNSC, ఒకవైపు G20. అండ్ ఇంకోటి SCO కూడా ఇంపార్టెంట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దానికి కూడా ప్రస్తుతం భారత్ అధ్యక్ష హోదా. ఇటువంటి భారత్ ఏ గ్రూప్స్కి అయితే అధ్యక్ష హోదాలనే వాటిపైన ప్రతిష్ఠిత చూపండి. సో ఇలా 2022 డిసెంబర్ 1వ తేదీన భారత్ G20 దేశాలకు సంబంధించి ప్రత్యేకంగా అధ్యక్ష బాధ్యత నిర్వర్తిస్తుంది. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో G20కి సంబంధించి ఆ దేశాల పేర్లన్నీ గుర్తుంచుకోండి. G7, G8, G20 ఆ ఇంటర్లింక్ ఏంటో చూసుకోండి, సరిపోతుంది. మీకు తరచూ చెప్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం G20 నెక్స్ట్ ఇయర్ భారత్ ఆతిథ్యంలో ఒక సమ్మిట్ జరగబోతుంది. 18th G20 సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అంటే ఇండియాలో, గుర్తుంచుకోండి. ఇక G20 విషయానికి వస్తే ప్రపంచంలో 20 దేశాలు, అందులో యూరోపియన్ యూనియన్ ఒక కూటమి, ఒక దేశంగా ఉందనుకోండి. సో G20 యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉందంటే, ప్రపంచానికి 2/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ G20 దేశాల్లోనే ఉన్నారు. అండ్ 3/4 ఆఫ్ వరల్డ్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యంలో మొత్తంలో 3/4 వంతు ఈ దేశాల్లోనే జరుగుతుంది వాణిజ్యం. అండ్ ప్రపంచ GDP 100% అనుకుంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ G20 దేశాలకు సంబంధించి 85% అంట. సో ఇది. అండ్ ఇటీవల G20 లోగోని కూడా భారత్ ఆవిష్కరించింది. ఆ లోగో వివాదం కూడా అయింది, ఎందుకంటే లోటస్ ఫ్లవర్ని చూపించడం ఏంటి అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శించాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, G20 భారత్ ఆతిథ్యంలో జరగబోతోంది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశాల్లో విన్యాసాలు ఇంపార్టెంట్. విన్యాసాలు రెగ్యులర్గా మనం చూస్తున్న వార్తలో నిలిచిన విన్యాసాలు. సో అగ్ని వారియర్ అనే ఒక విన్యాసం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఏదైనా ఒక విన్యాసం వార్తలు ఇచ్చినప్పుడు దానికి సంబంధించి ఎన్నవసారి ఇది జరుగుతోంది, ఎడిషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ 2 దేశాలకి సంబంధించి లేదా ఎన్ని దేశాలకి సంబంధించి, మరియు త్రివిధ దళాల్లో ఏ దళాలకి సంబంధించి, నెక్స్ట్ ఎక్కడ జరుగుతోంది, ఎక్కడ జరిగింది. ఈ 4 పాయింట్స్ గుర్తుంచుకోండి చాలు. ఇటీవల TSPSC గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కూడా విన్ బ్యాక్స్ గురించి ఇచ్చాడు, ఎక్సర్సైజ్ విన్ బ్యాక్స్. మీకు చెప్పాను విన్యాసాల నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయని, మిషన్ అండర్లో వీడియో పెట్టానని చెప్పేసి. సో చూడండి ఇక్కడ అగ్ని వారియర్ అనేది 2 దేశాలకి సంబంధించింది. ఒకటి సింగపూర్, సెకండ్ వచ్చేసి ఎట్లాగో భారత్. సో భారత్కి సంబంధించి కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి భారత్ సింగపూర్ అని గుర్తుంచుకోండి. భారత్ సింగపూర్ మధ్య జరిగిన సంయుక్త సైనిక విన్యాసాలు, మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది మిలిటరీ, త్రివిధ దళాలు. మనకు మిలిటరీ ఏదైతే ఉంటుందో అంటే సైనిక, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఇది ఆర్మీకి సంబంధించి ఇండియన్ ఆర్మీ మరియు సింగపూర్ ఆర్మీకి సంబంధించిన బైలాటరల్ ఎక్సర్సైజ్. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటే దిస్ ఈజ్ 12th ఎడిషన్, 12వ ఎడిషన్. ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం ఇండియా. ఎందుకంటే ఒక సంవత్సరం ఒక దేశం ఆతిథ్యంలో జరిగితే మరొక సంవత్సరం ఇంకొక దేశం ఆతిథ్యంలో జరుగుతుంది, ఆతిథ్యం ఇచ్చింది. సో ఇండియాలోని ఎక్కడ అంటే దేవ్లాలి, మహారాష్ట్ర. దేవ్లాలి. సో ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ఇది ప్లేస్, ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ దేవ్లాలి అనే ఒక ప్రాంతం మహారాష్ట్రలో. ఇది ముగిసింది, ఇటీవల ముగిసి వార్తలోకి వచ్చింది. ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయాల్సింది. అగ్ని వారియర్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎన్ని దేశాలకు సంబంధించి? 2 దేశాలు. ఏ దేశాలకు సంబంధించి? ఇండియా, సింగపూర్. ఏ విన్యాసాలు? త్రివిధ దళాలు. దేనికి సంబంధించి అంటే సైనిక విన్యాసాలు, సంయుక్త సైనిక విన్యాసాలు. ఎన్నవ ఎడిషన్ అంటే 12th ఎడిషన్. ఎక్కడ ముగిసింది అంటే ఇండియా ఆతిథ్యంలో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సింగపూర్ అన్నట్టు. ఈసారి ఇండియాలో ఎక్కడ? మహారాష్ట్రలోని దేవ్లాలి అనే ప్రాంతంలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అనే ఒక ప్రాంతం, అంటే ఆర్మీకి సంబంధించిన ఒక బేస్ క్యాంప్ అక్కడ జరిగింది, గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ సుదర్శన్ ప్రహార్ అనే ఒక అంశం వార్తలు వచ్చింది. ఇది కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించి, ముఖ్యంగా సైనికులకి సంబంధించి ప్రత్యేకంగా ఇండియాలో
కొన్ని రక్షణపరమైన చర్చలు అవగాహన కల్పించడానికి ఎవరి ఆతిథ్యంలో జరిగిందంటే సుదర్శన్ చక్ర కాప్స్ ఆధ్వర్యంలో జరిగింది. అంటే ఇండియన్ ఆర్మీలో ఒక వింగ్ అని గుర్తుంచుకోండి. ఇది అడిషనల్గా గుర్తుంచుకోండి. కానీ మనకి ఈరోజు ఇంపార్టెంట్ మాత్రం అగ్ని వారియర్, ఇది ఇంపార్టెంట్. దానికి అడిషనల్గా ఇది యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లుసోఫోన్ ఫెస్టివల్. లుసోఫోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లుసోఫోన్ ఫెస్టివల్ పండుగ, వార్తలు ఇచ్చిన పండుగ. ఇటీవల హార్న్బిల్ ఫెస్టివల్ అని, వింటర్ ఫెస్టివల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అని తరచు మనం చూస్తున్నాం. సో లుసోఫోన్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ వర్డ్ లుసోఫోన్ అనే వర్డ్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ముఖ్యంగా గోవా అని గుర్తుంచుకోండి. లుసోఫోన్ గోవా మనందరికీ తెలుసు. గోవా 1961 వరకు పోర్చుగీస్ వారి ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రాంతం. పోర్చుగీస్ వారి ప్రావిన్స్ అది. అలా పోర్చుగీస్ వారి నుండి 1961లో మనం తీసుకోవడం జరిగింది, కైవసం చేసుకోవడం జరిగింది, ఆపరేషన్ విజయ్. సో గోవా పోర్చుగీస్ వారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి అక్కడ పోర్చుగీస్ సంస్కృతి అనేది ఉంటుంది. అంటే మన ఇండియాలో పోర్చుగీస్ వారి సంస్కృతికి సంబంధించి వాళ్ళ మిగిలిపోయిన వారు ఉంటారు కదా, సింపుల్గా పోర్చుగీస్. ఈ లుసోఫోన్ అనేది పోర్చుగీస్ వర్డ్ అని గుర్తుంచుకోండి. గోవాలో ఉన్న నేటివ్ పీపుల్ అని గుర్తుంచుకోండి. నేటివ్ పీపుల్, గోవాలో ఉన్న నేటివ్ పీపుల్ అంటే ఏంటి? గోవా అనేది ఒకప్పుడు పోర్చుగీస్ వారి ఆధ్వర్యంలో పనిచేసింది. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న వారు ఎవరైతే ఉంటారో గోవా నేటివ్ పీపుల్కి సంబంధించిన ఒక ఫెస్టివల్, వారి సంస్కృతి వారి వారసత్వాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగా ప్రతి ఏటా జరుగుతుంది. ఇక్కడ ఎవరు నిర్వహిస్తారు ఈ పండుగ అంటారు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. కేంద్ర మంత్రుల పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. అండ్ ఇది కల్చర్కి సంబంధించి కాబట్టి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ అనేది ప్రస్తుతం భారతీయ సంస్కృతి ఏదైతే ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా కూడా విశ్వవ్యాప్తం అవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐసీసీఆర్ అండ్ ఎంఓఈ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారి ఆధ్వర్యంలో లుసోఫోన్ అనే ఒక ఫెస్టివల్, లుసోఫోన్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటారు. సో నిన్నటి రోజున ప్రారంభమైంది గోవా. గోవా లుసోఫోన్ అనే పదం వచ్చిందంటే గోవా అని గుర్తుంచుకోండి చాలు. ఇంతకు మించి వేరే అవసరం లేదు. గోవాతో పాటు ఈ రెండు గుర్తుంచుకోండి చాలు. లుసోఫోన్ అనేది పోర్చుగీస్ సంస్కృతి, ముఖ్యంగా నేటివ్ పీపుల్ జరుపుకునే పండుగ. నేటివ్ పీపుల్ అంటే గోవా ఒకప్పుడు ఎవరి ప్రాంతం? పోర్చుగీస్. అండ్ నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది. దేనికి సంబంధించిన సర్వసాధారణంగా మనం చూడండి, మన ఏరియాలో పోలింగ్ కేంద్రం అనేది ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలు, బై ఎలక్షన్స్ కానీ, సో ఏ ఎలక్షన్ జరిగినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు చాలామంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా బద్ధకంగా ఫీల్ అవుతారు. మనకు రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగ హక్కు ఆర్టికల్ 326 ఓటు హక్కు. అటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరిని కూడా వినియోగించుకోవాలి. సో ఇందుకోసం మరింత అవేర్నెస్ కల్పించడంలో భాగంగా అనుకోవచ్చు ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు. సార్వత్రిక ఎన్నికలు అంటే జనరల్ ఎలక్షన్. జనరల్ ఎలక్షన్ అంటే ప్రతి 5 నెలలకు ఒకసారి ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలు. అలా గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల ఒక పోలింగ్ బూత్ని ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఒక పోలింగ్ బూత్. పోలింగ్ బూత్ అనేది అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. కానీ ఈ పోలింగ్ బూత్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సింగిల్ ఓటర్. ఆ పోలింగ్ బూత్లో ఒకే ఒక ఓటర్ ఉన్నాడు. ఓన్లీ వన్ ఓటర్. ఒకే ఒక ఓటర్ కోసం, సింగిల్ ఓటర్ కోసం ఒక పోలింగ్ బూత్ని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసిందంటే గుజరాత్. ఒకే ఒక ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ని ఏర్పాటు చేసింది. అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా చూడండి. అంటే అక్కడ ఆ పోలింగ్ బూత్లో 100% ఓటింగ్ జరిగినట్టే. ఎందుకంటే తన ఓటు కూడా వేశాడు ఇతనే. సో గుజరాత్. సో ప్రస్తుతం గుజరాత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ విలేజ్, ఏ విలేజ్లో ఏర్పాటు చేస్తారు పోలింగ్ బూత్ అంటే ఏర్పాటు చేస్తారంటే బనేజ్ అనే ఒక విలేజ్. బనేజ్ విలేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గిర్ సోమనాథ్ అనే ఒక జిల్లా ఉంటుంది గుజరాత్లో. గిర్ సోమనాథ్ అనే ఒక జిల్లాలోని ఒక విలేజ్ ఇది. ఒక మారుమూల ప్రాంతం, ఒక రిమోట్ ఏరియా. ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో భాగం అంటే ఏ అసెంబ్లీకి సంబంధించిన నియోజకవర్గంలోకి వస్తుంది అంటే ఉనా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఈ విలేజ్ ఉంటుంది. ఈ ఓటు హక్కును వినియోగించుకున్న వారు ఎవరంటే తన పేరు గుర్తుంచుకోండి, మహంత హరిదాస్ జీ ఉదాసిన్. మహంత హరిదాస్ జీ ఉదాసిన్. ఇటీవల వార్తలు ఇచ్చారు. ప్రత్యేకత ఏంటంటారు? ఓటు హక్కును వినియోగించుకున్న ఒక వ్యక్తి తన ఒక్కడి కోసం పోలింగ్ బూత్ని ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఇటీవల ఓటర్లు ఎవరైతే ఉంటారో కొంతమంది ప్రముఖులు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ఓటర్గా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి మరణించారు. ఈరోజు ఒక ఓటర్ కోసం పోలింగ్ బూత్ ఎన్నికల్లో సంస్కరణలు మనం చూడొచ్చు ఇవన్నీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్రీడలకు సంబంధించి ఈరోజు ఒక అంశం ఏంటంటే విజయ్ హజారే ట్రోఫీ వార్తల్లోకి వచ్చింది. విజయ్ హజారే ట్రోఫీ. విజయ్ హజారే ట్రోఫీ దేనికి సంబంధించి అంటే క్రికెట్కి సంబంధించింది. క్రికెట్ ఏ ట్రోఫీ దేనికి సంబంధించి అంటారు? సంతోష్ ట్రోఫీ, విజయ్ హజారే, రంజీ ట్రోఫీ ఇటువంటి అడుగుతారు.
సో క్రికెట్ ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ ఏదైతే ఉంటుందో గుజరాత్లో అహ్మదాబాద్ సిటీలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఒక స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియం. నరేంద్ర మోదీ స్టేడియంలో విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందంటే సౌరాష్ట్ర వర్సెస్ మహారాష్ట్ర. మరి సౌరాష్ట్ర మహారాష్ట్ర పైన గెలుపొంది విజయ్ హజారే ట్రోఫీ 2022ని కైవసం చేసుకుంది. విజయ్ హజారే ట్రోఫీ విజేతగా ఛాంపియన్గా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో 5 వికెట్ల తేడాతో ఫైనల్ మ్యాచ్లో గెలిచింది. ఎక్కడ జరిగిన మ్యాచ్ అంటే నరేంద్ర మోదీ స్టేడియం, గుజరాత్, ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియం. ఇటీవల ఇది ప్రత్యేకంగా కూడా వార్తల్లోకి వచ్చింది. లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాము. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది BCCI అని. అత్యధిక మంది హాజరైన ఒక మ్యాచ్ అని చెప్పాను. సో అదొకటి. నెక్స్ట్, 3rd T20 వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ బ్లైండ్. సో కంటి చూపి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉంటారో దివ్యాంగులు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ అనాలి. దివ్యాంగులు, హ్యాండిక్యాప్డ్ అనకూడదు, వికలాంగులు అనకూడదు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ, దివ్యాంగులకి సంబంధించిన ఒక వరల్డ్ కప్, ప్రపంచ కప్ దేనికి సంబంధించింది? క్రికెట్కి సంబంధించి. సో ఈరోజు మనకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటంటే రేపటి నుండి ప్రారంభమవుతుందని చెప్పి. ఈరోజు December 4th కదా, రేపటి నుండి ప్రారంభం కానున్న ఒక టోర్నమెంట్ December 5th నుండి 17th వరకు ఇండియా ఆతిథ్యంలో. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంట? 3rd ఎడిషన్. సో 3rd ఎడిషన్. సో ఎక్కడ జరుగుతుంది అంటే భారతదేశంలోని 9 ప్రముఖ నగరాల్లో ఆతిథ్యంలో మొత్తం 24 మ్యాచ్లు జరుగుతాయి. భారతదేశం ఆతిథ్యంలో అడుగుతారు ఎగ్జామ్లో. 3వ క్రికెట్ ప్రపంచ కప్ దివ్యాంగులకు సంబంధించి, ముఖ్యంగా బ్లైండ్ వారికి, ఎవరైతే కంటి చూపులేమితో బాధపడతారో వారికి సంబంధించిన ప్రపంచ కప్ ఎవరి ఆతిథ్యంలో, ఏ దేశం ఆతిథ్యంలో అంటే ఇండియా. సో ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన టీమ్స్ ఏవైతే ఉంటాయో ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, ఈ దేశాలు ఏవైతే ఉంటాయో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ టోర్నమెంట్కి అఫీషియల్ అంబాసిడర్గా ఎవరు అంటే యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు, గుర్తుంచుకోండి. సో భారతదేశంలో 9 నగరాలు 24 మ్యాచ్ల్లో ఈ ప్రపంచ కప్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే జాతీయ బీసీ కమిషనర్ ఎవరైతే జాతీయ బీసీ కమిషన్ లేదా కమిషనర్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన హన్స్రాజ్ అహిర్. ఎగ్జామ్లో ఒకటే పాయింట్ అడుగుతారు. జాతీయ బీసీ కమిషన్, నేషనల్ బ్యాక్వర్డ్స్ కమిషన్ నూతన చైర్పర్సన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరిస్తూ వార్తలు ఇచ్చిన వారు ఎవరంటే హన్స్రాజ్ అహిర్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన ప్రశాంత్ కుమార్ గారు ఒక సంస్థకి సంబంధించి నూతన హెడ్గా వార్తలకు వచ్చారు. ఆ సంస్థ ఏంటంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి నూతన హెడ్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే ప్రశాంత్ కుమార్ గారు. అండ్ ఒక ప్రముఖ వ్యక్తి, కేరళ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి, 150 చిత్రాలకు పైగా నటించిన ఒక గొప్ప నటుడు, టీవీ సీరియళ్ల ద్వారా చాలా రాష్ట్రాలకు సుపరిచితమైన ఒక వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటంటే కొచ్చు ప్రేమన్. అసలు పేరు ఏంటంటే KS ప్రేమ్ కుమార్ గారు. మరణిస్తూ వార్తలు ఇచ్చారు. KS ప్రేమ్ కుమార్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగం అంటే సినిమా రంగం. ఏ రాష్ట్రం అంటే కేరళ. మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక నటుడు, గొప్ప నటుడు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్, డ్వైన్ బ్రావో విండీస్ ఆటగాడు, వెస్టిండీస్ ఆటగాడు, అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఆటగాడు, స్కిల్ ప్లేయర్. అటు బౌలింగ్తోనూ బ్యాటింగ్తోనూ అద్భుతమైన నైపుణ్యంతో చూపర్లను ఆకట్టుకునే ఒక వ్యక్తి. అటువంటి డ్వైన్ బ్రావో IPLలో ప్రస్తుతం చెన్నై టీంకి ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్లో ఒక ప్లేయర్గా ఉన్న డ్వైన్ బ్రావో ఇటీవల ఐపీఎల్కి వీడుకోలు పలికిన డ్వైన్ బ్రావోని ఐపీఎల్కి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, ఆ జట్టు ఫ్రాంచైజ్ ఏదైతే ఉంటుందో యాజమాన్యం బౌలింగ్ కోచ్గా తనని నియమించింది. ఇదొకటి. ఇక్కడ 2 బౌలింగ్ కోచ్గా వచ్చాడు అండ్ ఐపీఎల్కి రిటైర్మెంట్ పలికాడు డ్వైన్ బ్రావో. ఏ జాతీయ జట్టు ఆడగాడంటే వెస్టిండీస్. ప్రస్తుతం ఏ ఫ్రాంచైజీకి ఆడుతున్నాడంటే చెన్నై సూపర్ కింగ్స్. అండ్ ఒక పుస్తకానికి ఈరోజు NIF బుక్ ప్రైజ్, కమలాదేవి చట్టోపాధ్యాయ్ బుక్ ప్రైజ్ వార్తలకు వచ్చింది. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ గుర్తుంచుకోండి. ఇది 5th ఎడిషన్, 5వ ఎడిషన్. కమలాదేవి చట్టోపాధ్యాయ్ NIF బుక్ ప్రైజ్ 2022 గెలుపొందిన పుస్తకం ఏది అంటే ద చిప్కో మూమెంట్. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి పేరు ఏంటంటే శేఖర్ పథక్. ఇది అంతకుముందు మనం చూసాం ఈ బుక్ కూడా. శేఖర్ పథక్. ఈ సంవత్సరానికి గాను కమలాదేవి చట్టోపాధ్యాయ్ NIF అంటే న్యూ ఇండియా ఫౌండేషన్ వారు ప్రతి ఏటా ఇచ్చే ఒక బుక్ ప్రైజ్ ఇది.
ఈరోజు ఏ బుక్ వచ్చిందో చూడండి, ఆథర్ ఎవరో గుర్తుంచుకోండి, ఎనఫ్. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి అధ్యక్ష హోదాలో భారత్ ఈ డిసెంబర్ మాసానికి, అండ్ G20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన భారత్. అండ్ వార్తలో నిలిచిన అగ్ని వారియర్ ఎక్సర్సైజ్ సంయుక్త విన్యాసాలు, ఎక్సర్సైజ్ సుదర్శన్ ప్రహార్ అనే అంశం. అండ్ ఇంటర్నేషనల్ లూసోఫిన్ ఫెస్టివల్, అంతర్జాతీయ లూసోఫిన్ పండుగ గోవా. అండ్ ఎలక్షన్ కమిషన్ ఒకే ఒక వ్యక్తి కోసం ఒక పోలింగ్ బూత్ని ఏర్పాటు చేసి సంచలనంగా వార్తలకు వచ్చి ఆ వ్యక్తి పేరు గుర్తుంచుకోండి, ఇవన్నీ పాయింట్స్ గుర్తుంచుకోండి. అండ్ విజయ్ హజారే ట్రోఫీ విజేతగా ఈరోజు సౌరాష్ట్ర, ఎవరిపై గెలుపొందింది? మహారాష్ట్ర. అండ్ 3వ అందుల క్రికెట్ ప్రపంచ కప్ భారత్ ఆతిథ్యంలో రేపటి నుండి ప్రారంభం. అండ్ జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్గా హన్స్రాజ్ ఆహిర్. అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి నూతన హెడ్గా ప్రశాంత్ కుమార్ గారు. అండ్ కొచ్చు ప్రేమన్ కేఎస్ ప్రేమ్ కుమార్ గారు ఈరోజు ప్రత్యేకంగా మరణిస్తూ వార్తలోకి వచ్చారు. డ్వాన్ బ్రావో ఐపీఎల్కి వీడుకోలు. అండ్ చిప్కో మూమెంట్ శేఖర్ పథక్ గారు రాసిన పుస్తకం ఈ సంవత్సరానికి 5th ఎడిషన్ ఆఫ్ NIF న్యూ ఇండియా ఫౌండేషన్ బుక్ కమలాదేవి చటోపాధ్యాయ్ బుక్ ప్రైజ్ విజేతగా వార్తలోకి వచ్చింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.